మహాభారతం 94వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో వనవాసం చేస్తున్న పాండవుల వద్దకు శ్రీకృష్ణాదులు రాగా నారద మహర్షి సూచనతో వారికి మార్కండేయ మహర్షి పురాణ కథలను వినిపిస్తూ ఉంటాడు. అందులో భాగంగా కుమారస్వామి కథను కూడా వినిపిస్తాడు. ఇక హస్తినాపురంలో దుర్యోధనుడు, అతని సోదరులు, మిత్రులు కలిసి ఎలాగైనా పాండవులను అవమానించాలి అని ఆలోచించి ద్వైతవనంలో ఉన్న పాండవులను అవమానించడానికి అక్కడే ఉన్న తమ పశువుల కొట్టాలను పరిశీలించే నిమిత్తంగా వెళ్తామని ఆజ్ఞ ఇవ్వమని ధృతరాష్ట్రుణ్ణి రకరకాలుగా ప్రార్థించి చివరికి అతని అనుమతి పొందుతారు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అనుమతి లభించగానే తన తమ్ముళ్లలో చాలా మందిని, వారి భార్యలని, వేలాది మంది స్త్రీ పురుష సేవకులను, 8,000 రథాలను, 30,000 ఏనుగులను, 9,000 గుర్రాలను, లెక్కకు మించిన కాల్బలాన్ని, బరువులు మోసే ఎడ్లబండ్లను, దుకాణాలను, వ్యాపారస్తులను వెంట తీసుకుని గొప్ప ఆర్భాటంగా హస్తినాపుర రారాజు దుర్యోధనునికి తగిన హంగామాతో బయలుదేరారు. గోవులు ఉన్న గొల్లపల్లకు సమీపంగా దట్టమైన అడవిలో ఒక అందమైన సరస్సు పక్కన తమ గుడారాలు వేసుకున్నారు. అప్పుడు అక్కడ ఒక చిన్న నగరం వెలిసినట్టుగా ఆ ప్రాంతం మారింది. ఆటలాడుకునే మైదానాలను ఏర్పాటు చేసుకోవడానికి, జలక్రీడలు ఏర్పాటు చేయడానికి దుర్యోధనుడి సేవకులు సరోవరం వద్దకు వెళ్లారు. అక్కడ అప్పటికే చిత్రసేనుడు అనే ఒక గంధర్వరాజు తన రాణులతో జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు. వారికి కాపలాగా చుట్టూ అతని సైన్యం కాపలా కాస్తూ ఉంది. వారు దుర్యోధనుని సేవకులను అటువైపుగా రావద్దు, అది తమ ప్రభువు చిత్రసేనుడిది అంటూ తరిమివేశారు. ఆ సేవకులు వెళ్లి ఆ విషయం దుర్యోధనుడికి చెప్పారు. అది విని దుర్యోధనుడికి కోపం ఎగిసిపడింది. ఎవడు వాడు నన్ను, నా సేవకులను సరోవరం చేరకుండా ఆపేది? వాడిని అక్కడే చంపేసి రండి అంటూ కొందరు బలిష్ఠులైన సైన్యాన్ని అక్కడకు పంపాడు. దుర్యోధనుని సైన్యం వెళ్లి సరస్సును చేరకుండా అడవిలో అడ్డుగా కాపలా కాస్తున్న గంధర్వ సైన్యాన్ని చిత్తు చిత్తుగా కొట్టి లోనికి దూసుకు వెళ్లారు. ఈ విషయం గ్రహించిన గంధర్వుడు మరింత సైన్యాన్ని పంపించాడు. సరస్సు సమీపంలో భీకర యుద్ధం జరిగింది. హస్తినాపుర సైన్యం గంధర్వ సైన్యాన్ని తరిమివేశాయి. దాంతో గంధర్వరాజు చిత్రసేనుడు మాయను ప్రయోగించాడు. దానితో వేలాదిగా గంధర్వ సైన్యం అక్కడ పుట్టుకు వచ్చారు. ఒక్క దుర్యోధనుడి సైనికుడికి 10 మంది గంధర్వ సైనికులు చుట్టుముట్టారు. ఈ వివరం అంతా తెలిసి దుర్యోధన, దుశ్శాసనుడు, వారి సోదరులు, కర్ణుడు మొత్తం సైన్యంతో సరస్సు ఒడ్డుకు చేరి గంధర్వులతో యుద్ధం చేశారు. దుర్యోధనుడి వైపు మానవ మాతృలైన సైనికులు, గంధర్వుని వైపు మాయతో పుట్టుకు వస్తున్న సైనికులు. యుద్ధం పరమ కిరాతకంగా సాగింది. దుర్యోధనుడి సైన్యం అంతా కుప్పకూలిపోయింది. మిగిలిన సైనిక వీరులు బతికితే చాలంటూ పారిపోయారు. ఒక్క కర్ణుడు మాత్రం విరిగిపడని పర్వతంలా చాలాసేపు నిలుచొని పోరాడాడు. అనేక మంది గంధర్వులను పరిగెత్తించాడు. కాని అంతులేని గంధర్వుని మాయా సైన్యం కర్ణుని రథాన్ని కూల్చివేసింది. నేలకు దిగిన కర్ణుడిని వేలాదిగా గంధర్వ సైన్యం చుట్టుముట్టి బాణ పరంపరలను సంధించింది. ఇక వారిని గెలవటం తన వల్ల కూడా కాదని అక్కడకు సమీపంగా ఉన్న వికర్ణుని రథం ఎక్కి పారిపోయాడు కర్ణుడు. తన కళ్ళ ముందే తన సైన్యం, తనకు కావలసిన వారు అంతా పారిపోవటం చూసిన దుర్యోధనుడు మాత్రం వెనక్కి తగ్గకుండా గంధర్వుల సేనలతో పోరు కొనసాగించాడు. తన గదతోనూ బాణాలతోనూ ధీటుగా ఎదుర్కొన్నాడు. కాని గంధర్వ సేన ప్రవాహంలా అతడిని చుట్టుముట్టి రథాన్ని విరక్కొట్టింది. వెంటనే చిత్రసేనుడు పరిగెత్తుకు వెళ్లి దుర్యోధనుడిని బంధించాడు. అదే విధంగా గంధర్వులతో పోరాడుతున్న దుశ్శాసనుడిని, వీరాది వీరులను నేలకు ఈడ్చి బంధించి వేశాడు. వారి రాణులను కూడా ఖైదు చేశాడు. హస్తినాపుర యువరాజు దుర్యోధనుని సమస్త చిత్రసేనుడికి బందీ అయిపోయింది. దుర్యోధనుడు ముఖం భూమికి అంటేలా వాల్చుకున్నాడు. అయితే ఈ యుద్ధం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పాండవులు, వారితో పాటు ఉండే బ్రాహ్మణులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉన్నారు. ఈ విషయం దుర్యోధనుని వారి వైపు అందరికీ తెలుసును. కనుక అతని మంత్రుల్లోని కొందరు ముసలివాళ్లు ధర్మరాజు వద్దకు వెళ్లి విషయం అంతా వివరించారు. దుర్యోధనుడిని, అతని తమ్ముళ్లను, వారి రాణులను విడిపించమని ప్రార్థించారు. అది విన్న భీమసేనుడు పరమానంద పడిపోయాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చారంటే ఇదే. చతురంగ బలాలను ఏర్పాటు చేయటం, రథాలను కట్టడం, కత్తులు నూరటం, బాణాలు పొదగటం, రక్తపాతం జరపటం మనకు అక్కర్లేదిగా. ఊలలు వేసే నక్కలను
ఏనుగులు తొక్కినట్టుగా గమ్మత్తు జరిగింది అంటూ గదను భుజాన వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు. దానికి ధర్మరాజు, అరివీర భయంకర భీమ, ఇలాంటి సమయంలో అలాగేనా మాట్లాడు పద్ధతి? దుర్యోధనుడు, అతని తమ్ముళ్ళు, వారి రాణులు ఎవరు? కురువంశం వారు కాదా? మనం ఎవరం? కురువంశం వారం కాదా? మనలో మనకు ఎన్నో ఉంటాయి. తగాదా పడతాము, యుద్ధాలు చేసుకుంటాము. కాని పరాయి వాడెవడో వచ్చి మన వాడిని బంధిస్తే ఊరుకుంటామా? పైగా గంధర్వుడు ఆడవారిని కూడా బంధించాడు. అర్జున, భీమ, నకుల సహదేవ, మీరు మన వంశస్థులను చెరబట్టిన ఆ గంధర్వుల వద్దకు వెళ్ళండి. ముందు మంచి మాటలతో నచ్చజెప్పి విడిపించే ప్రయత్నం చేయండి. అతను వినలేదంటే బెదిరించి చెప్పండి. అలా కూడా వినకుంటే దండించి అయినా విడిపించండి. దీనికోసం యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయకండి. ఆడవారి మాన సంరక్షణ చేయటం, శరణు కోరిన వారిని రక్షించడం మన విధి అంటూ చెప్పాడు. యుద్ధం అంటే ఎప్పుడూ సిద్ధంగా ఉండే భీముడు ఒక చేత్తో బాణాలు, ఒక చేత్తో గదా పట్టుకుని వెంటనే సిద్ధమైపోయాడు. అర్జునుడు, అన్నా, మాటలతో వినకుంటే ఆ గంధర్వుడి రక్తాన్ని ఈ నేలకు తాగిస్తా అంటూ వాగ్దానం చేశాడు. నకుల సహదేవులు కూడా తమ కత్తులను, బాణాలను తీసుకుని మహావేగంతో వెళ్లి గంధర్వ సైన్యంపై విరుచుకుపడ్డారు. అక్కడ గుర్రాల సకలింపులు, సైన్యం అరుపులు, ఆర్తనాదాలు, కత్తులు కనేల్ కనేల్ శబ్దాలు, బాణాల సర్ సర్ శబ్దాలు మేఘాలను తాకాయి. పాండవులలోని ఆ నలుగురి పోరాటం భయంకరంగా సాగింది. గంధర్వ సేనలు పడుతున్నవారు పుడుతున్నట్టుగా అంతం అయ్యారు. అది చూసి చిత్రసేనుడు వేలాదిగా గంధర్వ సేనలను ఆకాశం పైనుండి పోరాడటానికి పంపించాడు. కాని అర్జునుడు వారి కింద పైన బాణాలతో బాణాల వలను అల్లి గంధర్వులు ఆ మధ్యన చిక్కుకునేలా చేసి ఇక కింద నుండి బాణాలను విడుస్తూ మాయారూప గంధర్వులను చిత్తు చిత్తు చేస్తూ స్థూణకర్ణం, ఇంద్రజాలం, సౌరం, ఆగ్నేయం, సౌమ్య అను శక్తివంతమైన బాణాన్ని ప్రయోగించసాగాడు. పైకి వెళ్లకుండా పైనవల, కిందకి దిగకుండా కిందవల ఉండటంతో ఎటూ కదలక నశించసాగారు. ఇది చూసిన గంధర్వరాజు చిత్రసేనుడు ఆగ్రహించి గద తీసుకుని అర్జునుడిపైకి విసిరాడు. అర్జునుడు ఒక్క బాణంతో దానిని 7 ముక్కలు చేశాడు. దాంతో చిత్రసేనుడు మాయమయ్యి ఆకాశం చేరి కనిపించకుండా అర్జునుడిపైకి బాణాలు కురిపించసాగాడు. అర్జునుడికి శబ్దబేరి విద్య తెలుసు కదా. ఆ విద్యతో శబ్దం వింటూ అటువైపు బాణాలను సంధిస్తూ చిత్రసేనుడిని వేటాడసాగాడు. మరోవైపు భీమ, నకుల సహదేవులు తమ భీకర పోరాట పటిమతో గంధర్వులను అంతం చేస్తూ ఉన్నారు. ఇక చిత్రసేనుడు తట్టుకోలేకపోయాడు. అర్జున, అర్జున, ఇక ఆపవయ్యా యుద్ధం. నేను నీ స్నేహితుడు చిత్రసేనుడినయ్యా అంటూ అరిచాడు. అప్పుడు అర్జునుడు యుద్ధం ఆపి చిత్రసేనుడిని చూసి నవ్వి, ఏమిటిది? దుర్యోధనుడిని, అతని బంధుపరివారాన్నంతటినీ ఎందుకు బంధించావు? నేనని తెలిసి నాతో యుద్ధానికి ఎందుకు దిగావు అంటూ అడిగాడు. చిత్రసేనుడు నేలకు దిగి అర్జునుడి వద్దకు వచ్చి స్నేహంతో అతని చేతులు పట్టుకుని, మా రాజు ఇంద్రుని సూచన మేరకు ఇలా యుద్ధానికి దిగాము. మీకు అసలు విషయం తెలియదు గాని అర్జున, ఈ హస్తినాపుర యువరాజు దుర్యోధనుడు, శకుని, కర్ణుడు కలిసి కుట్ర చేశారు. తాము తమ భార్యలతో, బంధువులతో చాలా బడాయిగా నగలు నట్రా ధరించి కులుకుతూ వచ్చి అడవిలో నానా కష్టాలు పడుతున్న మిమ్ములను, ద్రౌపదీదేవిని చూసి గేలి చేస్తూ అవమానించడానికి బయలుదేరారు. ఈ విషయం దేవేంద్రునికి ముందే తెలిసింది. దుర్యోధనుల కుల్లి బుద్ధికి మీరు అవమానించబడకముందే వెళ్లి దుర్యోధనులే అవమానించబడేలా చేయమని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞానుసారం నేను ఇదంతా చేశాను అంటూ చెప్పాడు. సరే చిత్రసేన, మీ దేవేంద్రుడు చెప్పినట్టు నీవు చేయటం నీకు న్యాయమైనదే. కాని నీవు నా ప్రియమిత్రుడివే అయితే నా సోదరుడైన దుర్యోధనుడిని, అతని బంధుపరివారాన్ని అంతటినీ విడిచిపెట్టు అని కోరాడు అర్జునుడు. అర్జున మిత్రమా, ఈ దుర్యోధనుడు పరమ నీచుడు, నశించదగినవాడు. అతనిని వదలటం అంత మంచి పని ఏమీ కాదు. అయినా మీ అగ్రజుడు ధర్మరాజును అడుగుదాం, ఆయన ఆజ్ఞ ప్రకారం చేద్దాం అంటూ అంతా కలిసి ధర్మరాజు వద్దకు వెళ్లి దుర్యోధనాదులను ఏం చేద్దాం అంటూ అడిగారు. దానికి ధర్మరాజు, దుర్యోధనాదులను విడిపించమంటూ అతని మంత్రులు మమ్మలను శరణు కోరారు. శరణు కోరిన వారిని రక్షించటం మా విధి. పైగా వారు మా సోదరులు. అదీగాక నీవు వారి స్త్రీలను కూడా బంధించావు. అది కూడా సరైనది కాదు. అందువల్ల వాళ్లను వదలటమే ఉచితం. అయినా దుర్యోధనుణ్ణి, వారి పరివారాన్ని చంపకుండా
మా మీద దయతో బంధించి ఉంచినందుకు ఒక విధంగా నీవే చాలా గొప్పవాడివి చిత్రసేన అంటూ చెప్పాడు ధర్మరాజు. తర్వాత ధర్మరాజు ఆజ్ఞతో అందరినీ విడిచిపెట్టి తన నివాసానికి తాను వెళ్లిపోయాడు చిత్రసేనుడు. ఇంద్రుడు అమృత జలాన్ని మరణించిన గంధర్వులపై చల్లగా వారంతా నిద్రలోంచి లేచినట్టుగా లేచి వారి స్థానాలకు వారు వెళ్లిపోయారు. విడుదలైన దుర్యోధనుని బంధు పరివారం అంతా వచ్చి ధర్మరాజుకు అతని తమ్ముళ్లకు అనేకసార్లు కృతజ్ఞతలు తెలిపారు. దుర్యోధనుడు కూడా వచ్చి ధర్మరాజుకు నమస్కరించాడు. అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడితో, సోదరా దుర్యోధన, జరిగిన దానిని మనసులో ఉంచుకొని బాధపడకు. ఇలాంటివి కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా నీకంటే బలవంతులపైకి వెళ్లే సాహసం చేయకు. క్షేమంగా ఇంటికి వెళ్ళు అని ఆజ్ఞ ఇచ్చాడు. అభిమానాన్ని దురాభిమానం స్థాయిలోకి తీసుకువెళ్లి పడరాని పాటుపడి తల తిరిగిపోయే ఆలోచనలు చేసే దుర్యోధనుడి మనస్సు ఆ సంఘటనతో ఎప్పుడో గతి తప్పింది. ఆలోచనలు మెదడులో అంతరించాయి. హృదయం ముక్కలైపోయింది. ఆకాశం పైన ఉమ్మివేసిన వాడిలా అయిపోయింది నా బతుకు అని తల్లడిల్లిపోతూ హస్తినాపురానికి వెనుతిరిగాడు. ఏ పని సాధించుకు వస్తామని తండ్రికి చెప్పి బయలుదేరారు. అసలైతే ఏం చేయాలనుకున్నారు? ఎవరిని అవమానించాలనుకున్నారు? కాని అక్కడ ఏం జరిగింది? వెనక్కి వెళ్లి హస్తినాపుర వాసులకు నా ముఖం ఎలా చూపించేది? ఛీ, పాడు జీవితం! ఇంతకంటే గంధర్వుల చేతిలో చచ్చినా బాగుండేది అని అనుకుంటూ ముందుకు కదలలేక మార్గ మధ్యంలో ఒక చోట ఆగిపోయాడు దుర్యోధనుడు. అక్కడకు కర్ణుడు వచ్చి కలిశాడు. కలిసి, మిత్రమా దుర్యోధన, నిన్ను యుద్ధం మధ్యలో విడిచి వికర్ణుని రథం పట్టుకుని పారిపోయాను. మరి తప్పలేదు దుర్యోధన. వాళ్ళు మాయాయుద్ధం మొదలు పెట్టారు కదా. 4 వైపులా బాణాలు నాటుతున్నారు వారు. పైగా ఎందరు చచ్చినా మరింతమంది పుట్టుకు వస్తున్నారు. అలాంటి వారితో ఎలా యుద్ధం చేస్తాం దుర్యోధన? అందుకే ప్రాణాలు దక్కించుకొని పారిపోయాను. కాని దుర్యోధన, నీవు నీ తమ్ముళ్ళు 100 సూర్యులలాగా మండుతూ విజృంభించారు కదా. అందరి గంధర్వులను అంతం చేసి చిత్రసేనుడిని ఓడించి వచ్చారు కదా. మీరు చాలా గొప్ప వీరులు దుర్యోధన, గొప్ప వీరులు అని అన్నాడు. అతని మాటలు విన్న దుర్యోధనుడు బోరుమన్నాడు. నేను గెలవటం ఏమిటి కర్ణ? అడుగు ముందుకు కూడా వేయలేకపోయాము. నేను మా సోదరులం. చిత్రసేనుడు మా శరీరాలను బాణాలతో తూట్లు కొట్టి మమ్ములను మా భార్యలను బంధించి ఆకాశ మార్గాన వారి లోకానికి లాక్కెళ్లపోయాడు. మా ముసలి మంత్రులు కొందరు వెళ్లి ధర్మరాజు వద్దకు విషయం చెప్పి వేడుకున్నారు. ధర్మరాజు అర్జునుడిని, భీముడిని, నకుల సహదేవులని పంపించాడు. వాళ్ళు కదా మమ్మల్ని విడిపించింది. నీకు తెలియదు కర్ణ, ఎంత అవమానంగా ఉందో. ఇంతకన్నా చావటం నయం కదా. ఇంకో విషయం తెలుసా? చిత్రసేనుడు నా ముందే మనము ఈ గోసయాత్రకు ఎందుకు బయలుదేరామో చెప్పాడు. అర్జున, మిమ్ములను మీ భార్య ద్రౌపదిని అవమానించడానికేనయ్యా ఈ దుర్మార్గులు బయలుదేరింది. వీరిని వదిలిపెట్టమంటావేంటయ్యా అని అన్నాడు కర్ణ. ఛీ, సిగ్గుతో అక్కడే చస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు నేను హస్తినాపురం వచ్చి భీష్మ, ద్రోణ, అశ్వత్థామ మొదలైన వారందరికీ ముఖం ఎలా చూపించను అని బాధపడి తమ్ముడు దుశ్శాసనుడిని చూసి, దుశ్శాసన, ఇక నేను ఇక్కడే ఉండిపోతా, ఎక్కడికి రాను. ఇక నుండి నీవే ఈ కర్ణ శకునుల సలహాలతో హస్తినను పాలించు అని చెప్పాడు. ఆ మాటలకు దుశ్శాసనుడు అన్న కాళ్ల మీద కుప్పకూలి, అన్నా, అలా అనకు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం మీరు లేకుండా నేను హస్తనను ఎప్పటికీ పాలించను అంటూ దుర్యోధనుని పాదాలు పట్టుకుని బోరుమన్నాడు. అప్పుడు కర్ణుడు, ఛా, మూర్ఖులు మాట్లాడేటట్టుగా మాట్లాడుతున్నారు. దుర్యోధన, నీకు ఒక విషయం అర్థం కావటం లేదు గాని, మిమ్ములను మీ భార్యలను గంధర్వులు బంధిస్తే పాండవులు విడిపించారన్నది నిజమే అనుకో. పాండవులు ఎవరు? ఈ హస్తినాపుర సేవకులు కాదా? మరి సేవకుల పని సేవకులు చేశారు. దానికి ఇంత బాధపడటం దేనికి అని సముదాయించాడు అన్నదమ్ములని. అప్పుడు శకుని కూడా, ఇంత కష్టపడి మాయోపాయం చేసి మోసపు జూదంలో ఓడించి గెలుచుకున్న రాజ్యాన్ని వదిలి ఈ అడవిలో ఉంటావా? సరే, అంతకంటే పాండవుల రాజ్యం పాండవులకు అప్పగించి వారు చేసిన ఈ పనికి వారిని సత్కరించితే అందరి ముందు కూడా నీకు విలువ ఉంటుంది. దుర్యోధనుడు మంచివాడు అని నీ కీర్తి కూడా పెరుగుతుంది కదా. అలా చేయి దుర్యోధన. ఆ తర్వాత సంగతి ఆ తర్వాత చూసుకుందాం అంటాడు శకుని. కాని దుర్యోధనుడు ఎన్ని చెప్పినా వినకుండా ప్రాణత్యాగం చేసుకోవడానికే సిద్ధపడతాడు. ఇక
మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.